హలో అండి, శ్రీమాత్రాయ నమః. జై భవానీ అందరికీ. ఈరోజు నవరాత్రి 3వ రోజు కదా. అమ్మవారి అవతారం వచ్చేసి అన్నపూర్ణ దేవి అవతారం అన్నమాట. ఇంకా పూజలు అయితే స్టార్ట్ అయినాయి. నైవేద్యం ప్రోక్షాపరిషించామి చూంచన్ ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ అవతారాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే స్థిరాసనం కురు. ఇది బ్రహ్మకలశేషో బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్రాదిత్యదేవతావాహయ. సర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః. రామేశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. శ్రీమాతా అన్నపూర్ణాదేవ్యై నమో నమః. ఆనందమంగళ దివ్య కర్పూర నీరాజనం సమర్పయామి. మీ చుట్టూ తిప్పండి. జై బోలో శ్రీమాతా అన్నపూర్ణాదేవికి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిందనమాట. హారతి కూడా ఇచ్చేసారు అమ్మవారికి. ఇంకా ధూపం వేస్తున్నారు. స్వాములందరికీ హారతి ఇచ్చిన తర్వాతకి అయితే ఇంకా వేరే వాళ్ళకైతే ఇస్తారనమాట. ముందుగా స్వాములు తీసుకుంటారు, తర్వాతకి పూజకి వచ్చిన వాళ్ళకి ఇస్తారు. చూడండి అమ్మవారి అవతారం ఎంత బాగుందో. అన్నపూర్ణ దేవి అవతారం కాబట్టి కూరగాయలతోని కూర్చి మాల అయితే వేసినారు. అది మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు, కాకపోతే మాల అయితే వేసిరు అమ్మవారికి. మా పాపకి ప్రసాదం పెట్టిర్రు, కాకపోతే మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి తీసుకుంటుంది అనమాట ప్రసాదము. తనకి పులిహోర నచ్చిందంట. ఇంకా భజన అయితే స్టార్ట్ చేసిర్రు అమ్మవారి దగ్గర. చూడండి గజ్జల మోతాయి గంటల మోతా. భద్రాద్రి రామయ్య గజ్జల మోతాయి గంటల మోతా. కొండగట్టు అంజన్న గజ్జల మోతాయి గంటల మోతా. గల్లు 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 గజ్జల మోతాయి గంటల మోతా. ఎవ్వరిది ఎవ్వరిది గజ్జల మోతాయి గంటల మోతా. యాదగిరి నరసింహుని గజ్జల మోతాయి గంటల మోతా. గల్లు 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 గజ్జల మోతాయి గంటల మోతా. నాకైతే అమ్మవారి పాదాలను తాకే అవకాశం అయితే వచ్చిందండి. అమ్మవారి పాదాలను పట్టుకొని ఏమి కోరినా అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారంట. నేనైతే ఇంకా ఆ ఛాన్స్ వచ్చినప్పుడు వదిలేసుకోవద్దని చెప్పి వెళ్ళి పట్టుకున్నాను. మామూలుగా ఎవరైనా ఉన్నప్పుడైతే అమ్మవారి దగ్గరికి అయితే పోనివ్వట్లేదండి స్వాములు. ఎవరు లేని టైం చూసి వెళ్ళి నేను అమ్మవారి కాళ్ళు పట్టుకొని నేను కావాలనుకున్నది అయితే కోరుకున్నాను. ఇంకా అంతా అయిపోయాక అయితే ఇంకా కాసేపు మేమైతే అమ్మవారి ముందు కోలాటాలు అయితే వేసుకున్నాము. యాక్చువల్గా అయితే 9 days బతుకమ్మ చేసి కోలాటం వేయాలి అంట, కానీ అక్కడైతే ఎవరు చేయలేదండి. మేము చేద్దామంటేనేమో నాకు కుదరదు కదా పిల్లలతోని, సో నేను కూడా చేయలేదు. కానీ 9 రోజులు 9 గౌరమ్మలంట అట్లా చేసి ఆడాలంట, కానీ అక్కడ ఎవరు చేయలేదు. ఇంకా నార్మల్గా అయితే అమ్మవారి కోసం అయితే కోలాటాలు అయితే వేసినాము. ఇంకా నెక్స్ట్ డే వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ డే ఏంటంటే 4th day రోజు కాత్యాయని దేవి అమ్మవారు కదా, ఆ రోజు మేమైతే బోనాలు చేయాలని కమిటీ వాళ్ళందరూ అనుకున్నారు. ఇంకా బోనాల వీడియో కోసం అయితే వెయిట్ చేయండి, ఓకేనా? బాయ్. ఇంకా అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.